అండ్ దాట్స్ అ ర్యాప్ ఫర్ 2024. ఇలాంటి మీమ్స్ చూస్తూ ఉంటాం. సరే 2025 సంవత్సరం అయిపోతుంది. 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరం మీరు ఫైనాన్షియల్‌గా ఎంత మంచి పనులు చేసినా కూడా 2025లో ఇంకాస్త బాగా చెయ్యాలి అనే ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. డెవలప్ 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 ఉండి తీరుతుంది కూడా, ఉంటుంది కూడా. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ దాట్. దానికి మనం ఏం చేయొచ్చు? ఎటువంటి పనులు చేసే ఒక సంకల్పం చెయ్యొచ్చు? దాని గురించి మాట్లాడుకుందాం. ఇక ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ క్యూరియస్ కౌశిక్. నా పేరు కౌశిక్. ఇఫ్ యూ క్యూరియస్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ రాబోయే కొత్త సంవత్సరంలో మనం మన ఫైనాన్షియల్ స్టేటస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అని గనక ఆలోచన ఉంటే, రైట్ ప్లేస్, రైట్ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. బట్ బిఫోర్ దట్ చెప్పాల్సిన విషయం ఏమిట్రా అంటే, రిలేషన్‌షిప్స్ కోసం అలాగే పర్సనల్ హెల్త్ కోసం కూడా ఏం చేయొచ్చో ఓ 2 వీడియోస్ చేశాను సెపరేట్‌గా. వాటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత అవి చూసే ఆలోచన పెట్టుకోండి. బికాజ్ అన్ని రంగాన్ని కవర్ చేసుకుంటేనే మన జీవితంలో యాక్చువల్లీ మనం ముందుకెళ్ళగలం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే ఉట్టి ఇది మాత్రమే చేస్తా, అది మాత్రమే చేస్తా కాదు. అన్నీ చేయాలి, సరిగ్గా చేయాలి, బాగా చేయాలన్నమాట. సో ఆ ఆలోచన ఉంటే మిగతా వీడియోలు కూడా చూడాలమ్మా తప్పకుండా. దీనిలో వెళ్ళిపోదామా? 5 పాయింట్లు ఉన్నాయమ్మా. 5 పాయింట్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఏమిట్రా అంటే, మనందరం కూడా మళ్ళీ స్టూడెంట్ అయిపోవాలి. ఇప్పుడు స్కూలు, కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్పట్లా. లేరు. ఏ జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే రైట్ నౌ డిమాండ్‌లో ఉన్న స్కిల్స్ ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఇలాంటివి కొన్ని రెడ్ హాట్ టాపిక్స్ ఉన్నాయి. మచ్చుకి 2 ఎగ్జాంపుల్ చెప్పా. ఇంకా చాలా ఉండొచ్చు. మీరు ఏ ఫీల్డ్‌లో ఉంటే ఆ ఫీల్డ్‌కి సంబంధించిన ఇన్ డిమాండ్ స్కిల్స్ తప్పకుండా ఉంటాయి. ఆ స్కిల్స్ మన దగ్గర లేనివి ఒకటో రెండో చూజ్ చేసుకొని 6 నెలలు దానికి కేటాయించి ఆ స్కిల్‌ని మనం సొంతం చేసుకోవాలి. ఆ స్కిల్‌ని సంపాదించాలి. దాని మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోవాలి. ప్రొఫిషియన్సీ సంపాదించాలి. దాంతో ఏం జరుగుతుందంటే, మనకి వేరే ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వచ్చు. దాంతో ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం మనకి మనమే ఇస్తాం. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ మారాలి, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే ముందర ఎక్కువ డబ్బులు సంపాదించాలిగా. సంపాదించాలంటే మన దగ్గర ఉన్న మన ఆస్తి ఏంటి? మన తెలివి, మన తెలివితేటలు, మన దగ్గర ఉన్న జ్ఞానం, విజ్ఞానం. దానికోసం కాస్త పరిశ్రమ చేయాలి. అందుకే మళ్ళీ అందరూ కూడా స్టూడెంట్‌గా మారిపోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ రెజల్యూషన్ ఫర్ 2025. రెండోది, స్టార్ట్ అ సైడ్ హసల్. సైడ్ హసల్ అంటే మీరొక పని చేస్తుంటే అది మీ నంబర్ 1 జాబ్ అయితే, నంబర్ 2 ఇంకొకటి స్టార్ట్ చేయాలి. అంటే 1కి చెప్పి చేయాల్సిన పని లేదు. మీరేదో చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోసే చేయడం. అదొక సైడ్ హసల్‌గా మారొచ్చు. లేదు, మీరు కాకుండా మీకు ఏదైనా స్పోర్ట్ ఇష్టం, దాంట్లో ఎవరికన్నా కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నారు, కోచ్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరికైనా ఏమైనా నేర్పిద్దాం అనుకుంటున్నారు. ఆర్ స్పోర్ట్ ఎందుకు, మ్యాథ్స్ చెప్పడం బాగా వచ్చు, ట్యూషన్ తీసుకుంటారా, ఆన్‌లైన్ కోర్సులు ఏమైనా తయారు చేస్తారా, ఇలా రకరకాలు చేయొచ్చు. బేసిక్‌గా చెప్పొచ్చేది ఏమిట్రా అంటే, మీ ప్రైమరీ జాబ్‌తో పాటు ఒక సెకండరీ జాబ్ కూడా మొదలుపెట్టాలి. ఇన్ని జాబ్‌లు మాతో కాదయ్యా, యాడ టైం ఉంది అంటే, టైం ఉండదు. మన టైం క్రియేట్ చేయాలి. అక్కడ ఒక 8 గంటలు ఎలాగో ఇస్తారు. కానీ కొంచెం కష్టపడితే, ఒక 6 నెలలు, ఒక 10 నెలలు ఈ రెండో జాబ్ మీద కూడా కష్టపడితే, ఈ రెండో జాబ్ మన ప్యాషన్ ఏదైతే ఉందో దాని నుంచి కనుక డబ్బులు సంపాదించే ఒక సెటప్‌ని, ఒక సిస్టమ్‌ని తయారు చేయగలిగితే, దెన్ ఈ రెండో జాబ్ నుంచి ఎప్పుడైతే మనకి కావాల్సిన డబ్బులు వస్తున్నాయో, మనకి ఇష్టం లేని ఆర్ కష్టంగా అనిపించే మొదటి జాబ్ వదిలేయొచ్చు. దట్స్ ద కీ. ఎప్పుడు కూడా ఇది వదిలేసి ఇంకోటి పట్టుకోకూడదు. దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ విచ్ సే, ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ బెటర్ దాన్ 2 ఇన్ బుష్ అని. చేతిలో పని లేకుండా పని వదిలేయకూడదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ మనవి అలానే ఉంటాయి. సో రిస్క్ ఎక్కువ తీసుకోకుండా, మీ మీద ఎక్కువ బాధ్యతలు లేవనుకోండి, రిస్క్ తీసేసుకోవచ్చు. మీ మీద ఎవరు ఆధారపడలేరు, తీసేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీ మీద ఎవరైనా ఆధారపడి ఉంటే, ఇంట్లో పిల్లలుంటే, ఇంట్లో మీకు ఫ్యామిలీ ఉండి, అమ్మ నాన్న ఉండి, పెళ్ళైపోయి ఉంటే, పిల్లలుంటే ఆబ్వియస్లీ మీరు అటువంటి రిస్క్స్ తీసుకోలేరు. రైట్? ఈఎంఐస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, రిస్క్ తీసుకోలేరు. ఆ టైంలో ఏం చేయాలి? ఈ ప్యాషన్‌ని కూడా మనీ మేకింగ్ సిస్టమ్‌గా మార్చుకోగలగాలి. అందుకే ఈ సైడ్ హస్ల్ స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా చేసినకు పోయంటే టైం ఉంది. 2025 వచ్చే లోపల కూర్చొని రాసుకోండి ఐడియాస్. ఏమి పని చేయొచ్చో, దాని మీద ఎలా డబ్బులు సంపాదించాలో కనుక్కోండి. పని చేయడం మొదలుపెట్టండి. వెరీ సింపుల్. నాట్ ఈజీ థో, కానీ తప్పకుండా చేయాలి. నంబర్ 3, మీరు ఏదైనా ఉద్యోగంలో ఉంటే గనక మీకంటూ ఒక రోల్ ఉంటుంది. మీకు కాస్త రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! అవి కాకుండా కొత్తగా ఇంకేమన్నా రోల్‌లోకి మూవ్ అవ్వాలి, లేదా కొత్తగా ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫంక్షనే మార్చేయొచ్చు.
మీరు కోడింగ్ చేస్తున్నారనుకో, లేదు నాకు ఇంకా డెవలప్‌మెంట్ చేయడం ఇష్టం లేదు. ఒక ఐటీ భాష మాట్లాడుతున్నాను. నాకు డెవలప్‌మెంట్ చేయడం ఇష్టం లేదు. నేను బిజినెస్ అనలిస్ట్‌ని అవుతా. ఆర్ నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని అవుతా. ఆర్ నేను స్క్రమ్ మాస్టర్‌ని అవుతా. దానికి తగ్గ సర్టిఫికేషన్స్ చేయడం, దానికి తగ్గ పని చేయడం, వెళ్లి మేనేజర్‌తో మాట్లాడడం, మీకంటూ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. లేదు మీరు మార్కెటింగ్‌లో ఉన్నారు. నేను సేల్స్‌లోకెళ్తా. సేల్స్‌లో ఉన్నాను. నేను లీడ్ జనరేషన్‌లోకెళ్తా, మార్కెటింగ్‌లో వెళ్తా. ఇలా ఏదో ఒకటి మొత్తానికి బేసిక్‌గా ఏమిటో చెప్పొచ్చిందంటే, మీరు చేస్తున్న పని మాత్రమే కాకుండా కొత్త పని ఏమన్నా నేర్చుకోవాలి. ఇందాక స్టార్టింగ్‌లో పాయింట్ చెప్పాను స్టూడెంట్‌గా ఉండాలి అని. అలాగే ఇక్కడ కూడా కొత్త ఎక్స్‌పీరియన్సెస్ సంపాదిస్తూ ఉండాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక వీడియో చూస్తూ మొన్న ఐ కేమ్ అక్రాస్ దిస్ పాయింట్. అంకుర్ వారికోని ఈస్ ఎ వెరీ, వెరీ గుడ్ థింకర్. మంచి వీడియోస్ చేస్తుంటారు. బోలెడంత నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా తరచు తనని ఫాలో అవుతుంటాను. ఐ రియల్లీ సజెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిమ్ బికాజ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు తను. అఫ్‌కోర్స్ వీడియోస్ హిందీలో, ఇంగ్లీష్‌లో ఉంటుంటాయి. ఇఫ్ యూ లైక్ థట్ ఐ థింక్ విల్ ఎంజాయ్ హిస్ కాంటెంట్. తనేమిటిరా చెప్పాడు అంటే, మీకు ఒక 5 సంవత్సరాల వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, మీ దగ్గర నిజంగా 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేతే చేసిన పనే 1 సంవత్సరం నేర్చుకున్న పనే 5 సంవత్సరాలు రిపీట్ చేశారా? అలా చేస్తే మీకు ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ 1 ఇయరే. మీరు అదే పని 5 సార్లు చేశారు. 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ అంటే 5 సంవత్సరాలు కొత్త పని ప్రతి సంవత్సరం చేయడం అంట. బావుంది కదా! ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ థింకింగ్. అప్పుడే మనం గ్రో అయ్యేది. అప్పుడే ఆర్గనైజేషన్‌లో గ్రో అయ్యేది. అప్పుడే కొత్త ఛాలెంజెస్ స్వీకరించేది. అప్పుడే మనం దాంట్లో బాగా పెర్ఫార్మ్ చేస్తే మనకి హైక్సు, ప్రమోషన్‌లు గట్రా వచ్చేవి. అప్పుడే మనకు డబ్బులెక్కువొస్తాయి. అప్పుడే ఆ డబ్బుల్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడే ఎనకేసుకోవచ్చు 3 రాళ్ళు, 4 రాళ్ళు ఎనకేసుకోవచ్చు. బేసిక్‌గా పాయింట్ అర్థమైంది కదా! ఉన్న రోలు, ఫంక్షనాలిటీ కాకుండా ఇంకేదో చెయ్యాలి. ఒకటి తక్కువైంది పుష్ప అంటాడే షెకావత్ సారు. ఆ తక్కువైందేమిటో మన జీవితంలో, మన జాబ్‌లో మనమే వెతుక్కోవాలి. షెకావత్ సార్ రారు. పాయింట్ నంబర్ 4 మీరు పనిచేస్తున్న చోట అది మీ జాబ్‌లో అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు. మీ పైనున్న వాళ్ళతో గాని, మీ కిందున్న వాళ్ళు గాని, ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేయండి. ఎవరైతే ముక్కుసూటిగా మాట్లాడతారో, ఎవరైతే మీ శ్రేయస్సు కోరి మీకు నిజాలు చెప్తారో మీ గురించి, వాళ్ళతో మాట్లాడి మీ పని మీద ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీకంటే పైనున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. మీతో పాటు పనిచేసే వాళ్ళతో తీసుకోవాలి. మీకంటే కిందున్న వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి. అందుకనే ముగ్గురని చెప్పాను. అలా చేస్తే గనక మీ పని మీద మీకు ఒక 360 డిగ్రీ పర్స్పెక్టివ్ వస్తుంది. అంటే వేరే వాళ్ళు మీరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళు మీ పనితీరుని ఎలా చూస్తున్నారో, ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇది ఎందుకు ముఖ్యం? చాలా సందర్భాల్లో మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాం. అది మానవ నైజం. అంటే ఇది తప్పు, సరి అని కాదు గానీ, మనకదొక అలవాటు. మనం చేసిన తప్పు చెయ్యము అని అనుకునే చేస్తాం. తప్పు చేయరని ఎవడు తప్పు చేయడుగా. క్రిమినల్స్ తప్ప. సో, బేసిక్‌గా అనుకోండి సపోజ్ వాళ్ళు కూడా ఒప్పుకోరులెండి. వాళ్ళు కూడా వేరే విషయం. సమ్ అదర్ డే. కాకపోతే మనం చేసే పని దాంట్లో ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అనేది మనకు కొన్ని సార్లు కనిపించకపోవచ్చు. దాని నుంచి మనం కొంచెం బయటికెళ్ళి చూడగలిగితే తప్ప విచ్ నాట్ ఎవ్రీబడీ కెన్ డూ. అంటే మన పనినే మనం భూతద్దంతో చూడడం ఆర్ బయటికెళ్ళిపోయి బర్డ్స్ ఐ వ్యూ అంటాం. అంటే పైనుంచి చూడడం. ఇది చేయలేం కాబట్టి మనతో పాటు పని చేసేవాళ్ళు మనకు బెటర్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. నువ్వు మాట్లాడే తీరు అంత బావుండదు. ఆర్ లేకపోతే నువ్వు డెడ్‌లైన్స్ ఉన్నప్పుడు, ప్రెషర్ ఉన్నప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యే విధానం కొంచెం మార్చుకోవాలి. నువ్వు నీ సబార్డినేట్స్‌తో మాట్లాడే తీరు బావుండదు. వాళ్ళతో వ్యవహారం అంత గొప్పగా ఉండదు. ఇలాంటి పాయింట్స్ ఏవన్నా రావచ్చు. ఇవన్నీ ఎందుకు ముఖ్యం? వీటి మీద పని చేస్తేనే కదా మనం ఇంప్రూవ్ అయ్యేది. మనం ఇంప్రూవ్ అయితే పని ఇంప్రూవ్ అవుతుంది. మన రెప్యుటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన రోల్ ఇంప్రూవ్ అవుతుంది. మన డబ్బులు ఇంప్రూవ్ అవుతాయి. ప్రమోషన్‌లొస్తాయి. ఆ విలాసం చుట్టూ తిరిగి మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మనది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఫీడ్‌బ్యాక్ ముగ్గురు నుంచి తీసుకోవడం చాలా ముఖ్యమైన పాయింట్. లాస్ట్ వన్ ఇదేమిట్రా అంటే నెట్వర్కింగ్ చేయాలి. ఎలా నెట్వర్కింగ్ చేయాలి? మీ ఫీల్డ్‌కి సంబంధించిన ఈవెంట్స్, మీటింగ్స్, కాంక్లేవ్స్, సమిట్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడున్నాయి ఏంటినే వెతకాలి. ప్రతి నెల వెళ్ళమని చెప్పట్లే. సంవత్సరానికి ఓ 2, 3 చేయగలరా? వెళ్ళండి. అక్కడ నెట్వర్కింగ్ చేయండి. మీతో పాటు పనిచేసేవాళ్ళు కాకుండా మీ లెవెల్‌లో పనిచేసేవాళ్ళు వేరే వేరే ఆర్గనైజేషన్స్‌లో ఉంటారు. వేరే వేరే ఫీల్డ్స్‌లో ఉంటారు. ఇప్పుడు ఐటీలో ఉండేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో పనెలా అవుతుందో కనుక్కునే ఒక అవకాశం. మ్యానుఫ్యాక్చరింగ్‌లో పనిచేసే వాళ్ళకి మీడియాలో ఎలా పని జరుగుతుందో తెలుసుకునే అవకాశం. మీడియాలో పనిచేసే వాళ్ళకి ఇంకొక రంగంలో ఎలా పని జరుగుతుంది, అక్కడున్న ఆపర్చునిటీస్ ఏంటి తెచ్చే అవకాశం. ఇవన్నీ ఇలాంటి సమ్మిట్స్‌కి, కాంక్లేవ్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుంది. వాళ్ళకంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయనుంది. అలాంటప్పుడు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడన్నా ఒక సమ్మిట్, ఒక కాన్ఫరెన్స్ లాంటిది కండక్ట్ చేస్తే వెళ్ళి వాళ్ళ లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు సంపాదించిన జ్ఞానం ఏంటో మనతో పంచుకుంటారు. అది తెలుసుకోవచ్చు. వాళ్ళతో మనం కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు. వీటికి నెట్వర్కింగ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మనం కాలేజ్‌కెళ్ళినప్పుడు కూడా మన దోస్తులు ఎలా అవుతారు? నెట్వర్కింగ్ అది కూడా. సీనియర్స్ తెలుస్తారు. సీనియర్స్ తెలుస్తారు. జూనియర్స్‌తో బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాం. అది నెట్వర్కింగే. అప్పుడు చేసేవాళ్ళం. ఇక్కడ కూడా చెయ్యాలి. చాలామంది అనుకుంటారు, "అబ్బే! వెళ్తాం బాసు. మన పని మనం చేసుకొని ఇంటికెళ్ళిపోదాం."
మన వేవల్దాం బాసు మన పని మనం చేసుకొని మన ఇంటికెళ్ళిపోదాం అంటే మనకు వచ్చే జీతాలు కూడా అలానే ఉంటాయి. మనకు వచ్చే హైకులు కూడా అలానే ఉంటాయి. ప్రమోషన్‌లు అలానే ఉంటాయి. అంతకు మించి ఏమన్నా చేద్దాం. డబ్బుల కోసం అని మాత్రమే కాదు. ఇది చేసేదేమిట్రా అంటే మనం ఎప్పుడూ కూడా మనని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కాంపిటీషన్ ఎప్పుడు మనతో మనకే కాంపిటీషన్. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. పక్క వాళ్ళతో కంపీట్ చేయకండి. చిన్నప్పుడు ఎలాగో స్కూల్‌లో ఉన్నప్పుడు అరే ఏమిట్రా రావు గాని అబ్బాయికి 90 వచ్చాయి. నీకు ఎందులో 90 వచ్చాయి. ఇలాంటి కాంపిటీషన్ చాలా చూసాం మనం. అది మనకొద్దు. మనతో మనం కాంపిటీషన్ చేసుకోవాలి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనం ఇంకేమన్నా కొత్తగా చేసామా? ఏమన్నా బాగా చేసామా? ఇది చూసుకోవాలి. చేస్తూ ఉంటే ఆ ఇంక్రిమెంటల్ గ్రోత్ మనలో ఉంటే మిగతా అంతా కూడా ఇట్ విల్ ఫాలో ఇట్‌సెల్ఫ్. దట్స్ యాస్ సింపుల్ యాస్ థట్. ఈ 5 చేసి చూడండి. 5 కాదంటారా? 5లో 2, 3 సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్‌లో చెప్పండి. వీటి మీద పనిచేసే థాట్ ఉన్నది తీసుకురండి. ఆలోచన. మొదట ఆలోచన రావాలి. అదే బీజం అన్నిటికి కూడా. సంకల్పం ఉండాలి. సంకల్పం సగం బలం అంటారు. అదొస్తే మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తే ఫ్లోలోకి వెళ్ళిపోతాయి. ఆ పని చేసే ప్రయత్నంలో ఉండండి. వీడియో నచ్చుంటే లైక్ ద వీడియో అండ్ ఆఫ్ కోర్స్ మీ ఫ్రెండ్స్ కూడా చూస్తే వాళ్ళకు కూడా కాస్త ఏమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తగులుతాయి. టాపిక్ బాగుందనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దీని గురించి వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి. అండ్ అలాగే ఉన్న కమెంట్స్‌కి మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. మేబీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దొరకచ్చు. అలాగే ఇప్పటిదాకా ఇప్పుడు కూడా క్యూరియస్ కౌశిక్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై అండ్ డూ దట్ బికాజ్ వి లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్ ఫర్ యూ. ఎక్స్‌పర్ట్స్ తోటి మాట్లాడి పాడ్‌కాస్ట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాం. సో దానికి మనకంటూ కాస్త ఒక కమ్యూనిటీ ఫార్మ్ అయితే వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ఇన్వైట్ చేయడానికి కూడా కాస్త మొహం చెల్లుతుంది బేసిక్‌గా. సో మీరు గనక ఆ సబ్స్క్రైబర్ బేస్ పెంచితే వి విల్ డూ మోర్ థింగ్స్ ఫర్ యూ. దట్స్ అవర్ ప్రామిస్. అండ్ మరిప్పుడు మళ్ళీ కలుస్తే అప్పటిదాకా నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి? స్టే క్యూరియస్, స్టే అలైవ్. I'll see you in the next video.